అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ఏపీలోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం వస్తే చమురు ధరలు పెరగడమే కాకుండా సరఫరా నిలిచిపోతుందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్దకు బరులు తీరారు. భయంతో ముందస్తుగానే కొనడం కారణంగా రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో ఓ బంకులో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఏపీలో అయితే మరీ దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి పెట్రోల్ కొరతపై గల కారణాలను తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందిస్తుంది. తిరుపతిలో చోటు చేసుకున్న ఆ ఆసక్తికర పరిణామంపై చర్చ జరుగుతుంది. తనపల్లి దగ్గర ఓ పెట్రోల్ బంకులో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారు. టూ వీలర్ వాహనాలకు ఉచితంగా లీటర్ పెట్రోల్ సరఫరా చేస్తున్నట్లుగా బంకు యజమాని రాజేష్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్రంలో మొత్తం 4510 పెట్రోల్ బంకులు ఉండగా వాటిలో దాదాపు 421 బంకులు సుమారు 10% స్టాక్ లేక బోర్డులను తిప్పివేయడం ఆందోళన కలిగిస్తుంది. సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా 50%కు పైగా పెరిగింది. సాధారణంగా రోజుకి 6330 కిలోలీటర్ల పెట్రోల్ అమ్ముడు పోతుండగా శనివారం అది 10,345 కిలోలీటర్లకు చేరింది. డీజిల్ విక్రయాలు కూడా 9,048 కిలోలీటర్ల వరకు నుండి ఏకంగా 14,156 కిలోలీటర్లకు పెరిగాయి.